ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. 3 రోజులుగా డివిజన్ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. కోనవరం శబరి బ్రిడ్జ్ పైకి వరద నీరు చేరడంతో విఆర్పురం మండలం వైపు రాకపోకలు స్తంభించాయి. కోనవరంలోని పలు ప్రాంతాల్లో గోదావరి ఇళ్లలోకి చేరడంతో ప్రజలు పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. Ike minda, sa dengo sorillure, jarru. Igoda ka pasi minda, sa. ఇక కాకినాడ జిల్లాలో వరద భీభత్సం సృష్టించింది. ఏలేరు రిజర్వాయర్ కు భారీగా వరద నీరు చేరడంతో పెద్ద ఎత్తున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఏలేరు కాలువకు గండ్లు పడి గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. కాండ్రకోట ఫ్లడ్ రెగ్యులేటర్ వద్ద ఏలేరు కాలువకు అర్ధరాత్రి గండిపడింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా బెటాలియన్ ఆర్మీతో కలిసి గండి ప్రాంతాన్ని పరిశీలించారు. వరద ప్రభావిత గ్రామాల్లో ఎమ్మెల్యేలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, జనసేన నేత తుమ్మల రామస్వామి పర్యటిస్తున్నారు. మరోవైపు కిర్లంపూడి మండలంలోని పలు గ్రామాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. పంట పొలాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. అంత్యక్రియలకు వరద ముంపు అడ్డంకిగా మారింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సూరంపేటలో ఇసురపు సూరిబాబు అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. కాలనీని వరద చుట్టుముట్టడంతో బయటికి వెళ్లే దారి లేక ఖననం చేయడానికి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి బోటును పంపించారు. బోటుపై మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మాట్లాడుకోండి.